బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంట్లో సామాన్లు పూలు వాటికి ఏమన్నా తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ షాప్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతం శెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకునివ్వండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూశాను అంతే. తాతం శెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నాడు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేము ఏం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, మా లంజా నీకు పని అయిపోయింది, ఈరోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈరోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్ట అనేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతం శెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు మాదిగ లంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతం శెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదు, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నించున్నాం, ఒక్క డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. అక్కడ వాళ్ళ కార్ల దగ్గర కూడా మేము లేము, మా స్కూటీ దగ్గర ఉన్నాం. మేము వచ్చి చడామడా కొట్టేస్తే అసలు ఎందుకు కొడుతున్నారండి మమ్మల్ని, దేనికి కొడుతున్నారు? ఇచ్చారు తెలుసా అండి, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి అమ్మా మీ ఇంట్లో అని చెప్పేసి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. మా పనుల మీద మేము తిరుగుతున్నామండి. ఎవరిని ఏ హాని చేయాలని మా ఉద్దేశం కాదు. మీరే కనుక్కోండి, మీడియా సమక్షంలో మీరే కనుక్కోండి. తాతం శెట్టిని కానీ శ్రీధర్ని కానీ మీరే కనుక్కోండి. ఏం చేసిందయ్యా, ఎందుకు కొట్టారయ్యా మీ అమ్మాయిని టోల్ గేట్ దగ్గర అనేసి. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిని కొడతారా అండి? కారణం లేకుండా కొడతారా అసలు? అంటే ఏంటి, ఇప్పుడు కోడూరులో తిరగలేదు, కొట్టాను కదా, రోడ్డు మీద కొట్టాను కదా, ఇంకా తిరగలేదు అని తిరిగి చూపిస్తా, కేసు నెగ్గేంత వరకు చూపిస్తా. తప్పు చేసినాడు, తిరుగుతున్నాడు, నాకేం భయం? రక్తం వస్తుంది, ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారండి. నాకు ఇంకా నేను ఇంటికి చూసుకోవాలా, ఈ హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది.